వెల్కమ్ టు జేపీ న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నందు కోవిడ్ నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య పోలీస్ రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటగిరి, జీకేపల్లి, బంగారుపేట ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తమ పరిధిలోని కోవిడ్ కేసులు నివారణ చర్యలపై నివేదిక అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, హౌసింగ్ జాయింట్ కలెక్టర్ విదేహ్ ఖారే, నియోజకవర్గ డెవలప్మెంట్ ఆఫీసర్ డిఆర్టీ ప్రాజెక్టు డైరెక్టర్ సాంబశివారెడ్డి, వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, రాష్ట్ర చేనేత విభాగ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ మధుకిరణ్ రెడ్డి, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ అచ్యుత కుమారి, గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మరియు మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎక్కడ కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రాపర్గా చేసి మనం చేయగలిగితే టార్గెటెడ్గా మనము ఈ పాజిటివ్ కేసుని ఐసోలేట్ చేయగలం. ఓకే, అండ్ వాళ్ళకి అక్కడ బయట వెళ్ళి ఉండాలంటే ఆలోచిస్తారు, బట్ దే షుడ్ థింక్ ఆఫ్ దర్ ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు మోటివేట్ అండ్ టెల్ దెమ్. సో అవేర్నెస్ అనేది బాగా పెరగాలి. ఫైన్స్ వీ షుడ్ ఇంపోజ్ సీరియస్లీ. ఎవరు మాస్క్ లేకుండా ఉన్నారో తిరుగుతున్నారో తప్పనిసరిగా ఫైన్ వేయాలి. అండ్ హోమ్ ఐసోలేషన్ ఉన్న వాళ్ళు బయట రాకుండా చూడాలి. ఐ హోప్ ఈ హోమ్ ఐసోలేషన్ కిట్స్ అని ఇస్తున్నాం అనుకుంటున్నాను. దెన్ వ్యాక్సినేషన్ కూడా వీ షుడ్ మోటివేట్ అండ్ ఎన్ష్యూర్ ఎవ్రీబడి ఈజ్ వ్యాక్సినేటెడ్. ఓకే, ఫస్ట్ డోస్ అనేది మనము ఇచ్చిన టార్గెట్ గ్రూప్స్ 40 years అండ్ అబో డెఫినెట్గా అందరూ 100% సాచురేట్ చేయాలి. కొంతమంది ఇంకా వేసుకోకుండా ఉన్నారు. ఆల్ ఆఫ్ దమ్ షుడ్ బి ఇక్కడ దాకా వచ్చింది. Have you completed immunization of all children? Routine immunization మనకు రెగ్యులర్గా జరుగుతుంటుంది సార్. ఇప్పుడు కొత్తగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. ఓకే, రైట్. అండ్ immunization is one thing. మనకు CHC కదా, we have a CHC కదా. సో కాన్సన్ట్రేటర్స్ అడిక్వేట్గా ఉన్నాయా, అన్ని బెడ్స్కు తగ్గినట్టు పెట్టుకున్నారా, అదన్నీ కూడా చెక్ చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్ ఇష్యూడ్ గైడ్ లైన్స్ ఇన్ని బెడ్స్ ఉన్న హాస్పిటల్కి ఇన్ని సిలిండర్స్ ఉండాలి అని పెట్టారు. అండ్ సిహెచ్సిస్ అన్ని కూడా ఆక్సిజన్ పైప్ లైన్ ఏమన్నారు ప్రాసెస్ అది మొదలైందా, పని టేకప్ చేశారా? చేస్తాం సార్, జరుగుతుంది సార్. ఓకే, ఆర్డర్స్ పెట్టామా? 1 day ట్యాంక్ పెట్టేసి పైప్ లైన్ మాత్రం లాగైందా? ఓకే, దెన్ ఈ సోడియం హైపోక్లోరైడ్ గ్యాప్ లేకుండా చూడండి. అండ్ కంటైన్మెంట్ అయితే స్ట్రిక్ట్గా జరగాలి చెప్పండి. అండ్ ఎంఆర్ఓ ఎన్ష్యూర్ కంటైన్మెంట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. పాతపడ్డా మనకు 3 వస్తుందా? We have 36 cases in July. If we analyze the case, August also old following 5 cases ఉన్నాయి ఇప్పుడు దాకా, 1వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా. సో మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా పోలీసు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ షేర్ చేయాలి. టెస్ట్ పాజిటివ్ రాగానే దట్ లిస్ట్ షుడ్ బి షేర్డ్ విత్ ద కార్పొరేషన్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్ డైలీ బేసిస్ ఎక్కడెక్కడ వచ్చేది చేయాలి. అండ్ ఐ రిక్వెస్ట్ మున్సిపల్ కమిషనర్ యాజ్ వెల్ యాజ్ తహసీల్దార్ టు స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్ కంటైన్మెంట్. మనం ఫస్ట్ వేవ్లో ఎలా కంటైన్మెంట్ ఎన్ఫోర్స్ చేసామో అలా చేస్తేనే తగ్గుతుంది. లేకపోతే ఐసోలేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో ఉండట్లేదు. కాబట్టి హోమ్ ఐసోలేషన్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. పుట్ దెమ్ ఇన్ ద కోవిడ్ కేర్ సెంటర్. ఓకే, అండ్ వీ హావ్ సీన్ ద సెకండ్ వేవ్ చాలా ఎక్కువ మంది ఎక్స్పైర్ అయ్యారు. బాగా హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా మనము చనిపోవడం చూసాము. కాబట్టి యంగర్ పాపులేషన్ ఆల్సో ఇఫ్ దే ఆర్ పాజిటివ్ మేక్ దెమ్ గో అండ్ గెట్ అడ్మిటెడ్ ఇన్ ద కోవిడ్ కేర్ సెంటర్. అది మన రెవెన్యూ అండ్ పోలీస్ బోత్ షుడ్ టేక్ కేర్ అండ్ సీ టు దట్ దీస్ పీపుల్ గెట్ అడ్మిటెడ్ ఇన్ కోవిడ్ కేర్ సెంటర్. హోమ్ ఐసోలేషన్లో మ్యాక్సిమం ఇవ్వకండి, కోవిడ్ కేర్ సెంటర్. అప్పుడే మనకు కంటైన్మెంట్ మనము చేయగలం. వన్ మోర్ థింగ్ ఇస్ కాన్సన్ట్రేట్గా చేయాలి. ఇప్పుడు ఎక్కడ ఆ స్ట్రీట్ వచ్చిందంటే స్ట్రీట్ ఎవ్రీబడి షుడ్ బి టెస్టెడ్. అండ్ గుడ్ ఆర్ బ్యాడ్ వీ హ్యావ్ అంటే మున్సిపల్ ఏరియాలో ఉన్నాము, మనకు
సిబ్బందులు ఎక్కువ మంది ఉన్నారు. కేసెస్ వస్తే మనము వీధికి మనము కాన్సన్ట్రేట్ చేసి అక్కడ కంటైన్మెంట్ తీసుకురావాలి. టెస్టింగ్ కూడా పక్కాగా అక్కడ జరగాలి. ఏదో టార్గెట్ ఇచ్చారు అటువంటి వాళ్ళు కూడా టౌన్లోకి రావడం, రూరల్ ఏరియాకి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ లేబర్ ఓరియంటెడ్ జాబ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు, ఈ ఫ్యాక్టరీస్కి వెళ్ళేవాళ్ళు, ఎస్సీజెడ్స్కి, ఇటు తిరుపతికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరి దగ్గర ఏ విధమైనటువంటి సర్టిఫికేషన్ ఉండాలి, తిరిగి వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరు చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి అనే ఒక స్టడీ చేసి ఒక డైరెక్షన్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, తమ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఈ మున్సిపల్ అధికారులకి అలాగే డివిజన్ అధికారులకి ఖచ్చితంగా అవసరం ఉంది అని చెప్పి నేను ముందుకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక మాకు ఎక్కువ బయట గ్రామంలో వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు పూజలు చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏముందో అయితే మాకైతే తెలియదు, కానీ వచ్చిన వాళ్ళు ఏదైనా వాళ్ళు ఆ రకమైన పాజిటివ్ సింటమ్స్ ఉన్న వాళ్ళు, ఆ కేసెస్ అయిన వాళ్ళు వస్తే ఇక్కడ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్న టెంపుల్ మీరు మామూలు అదర్ టెంపుల్స్ లాగా అనుకోవద్దు. పెద్ద టెంపుల్గా ఉండి ఏమన్నా భక్తులు కూడా స్ప్రెడ్ అయి ఉంటారనేది లేదు. ఒక చిన్న ఒక వాళ్ళకే ఆ గూడులాగా ఉంటుంది. రోడ్లో పోయేవాడు దండం పెట్టుకోవడం, దాని కొబ్బరికాయ కూడా వెళ్ళిపోవడం. అక్కడ 10 మంది నిలబడ్డారంటే ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది. అందుకని కొంత ట్రాఫిక్ కంట్రోల్కి ఏదో ఇటీవల పోలీస్ అధికారులు కూడా కొంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అన్ని ఓల్డ్ టౌన్ అయింది, నేరో రోడ్స్ అయింది. ఎంత జనాభా వచ్చినా ఆ రోడ్లలోనే ఉండాలి. మంగళపేట పాపులేషన్ వచ్చి 28,770 సార్. దాంట్లో మాకు 10 సచివాలయాలు మ్యాపింగ్ చేయబడ్డాయి సార్. దాంట్లో రూరల్ వచ్చి 6 సార్, 4 వచ్చి అర్బన్ సార్. సార్ మాకు ఫస్ట్ వేవ్లో కేసెస్ 616 సార్. సెకండ్ వేవ్లో వచ్చి 923 కేసెస్ సార్. మా పాజిటివిటీ రేట్లో మేము శాంపిల్స్ 92,000 శాంపిల్స్ అనేది మేము కలెక్ట్ చేసాం సార్. పాజిటివిటీ రేట్ మాకు వచ్చేసి 7.8 ఉంది సార్. 19,000 డైలీ నిన్న చెప్పండి, నిన్న ఎన్ని సార్. సార్ we have reported case on 8 sir, 1 case sir. 8 of office, okay sir. Yes sir. So yours is more or less under control. Yes sir. Sir, stop చేసాం సార్. Pregnant mothers ki we are learning sir because of ఈ మధ్య రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి సార్ we are motivating along with this అంగన్వాడీ staff sir. కాబట్టి we should be more efficiently or effectively cover all the pregnant and lactating mothers and all the people for vaccination. And ఇక్కడ మీరు ఇచ్చిన ఫిగర్స్ అయితే ఎన్జిఓ కాలనీ మల్లమ్మ టెంపుల్ రెండు కలిపి ఆగస్ట్లో 3 కేసెస్ చెప్పించారు. You are saying 15 cases. Sir, urban cases sir. That is only urban cases sir. We have rural area also sir. Okay. Right. వ్యాక్సినేషన్ కూడా ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేశాము. ఐఈసీ యాక్టివిటీ కూడా కమెంట్ చేస్తాము సార్. 672 హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్గా 2,579 హౌసెస్ మనకి శాంక్షన్ చేశాము. సో దీంట్లో లేఅవుట్కు సంబంధించి ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది, అలాగే ఇప్పటివరకు ఎన్ని హౌసెస్ మనము మెగా గ్రౌండింగ్ మేళాలో శాంక్షన్ చేశాము, దాంట్లో ఎన్ని బేస్మెంట్ లెవెల్ కాస్ట్ వచ్చాయి, అదేవిధంగా సెకండ్ టీపీఆర్లో శాంక్షన్ అయినటువంటి 670 హౌసెస్లో రిజిస్ట్రేషన్ జియో ట్యాగింగ్ అనేది కంప్లీట్ చేస్తామనే స్టేటస్ని మన హౌసింగ్ డిఈ గారు ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత సచివాలయం వారీగా మనము మనం అనుకున్న టార్గెట్స్ ఎంతవరకు రీచ్ అయ్యామనేది రివ్యూ చేయడం జరుగుతుంది. సో హౌసింగ్ డిఈ గారిని ప్రజెంట్ స్టేటస్ తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఓన్ సైట్స్లో 78, తర్వాత సెకండ్ స్పెల్ సార్ 672 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాటిలో అది కూడా శాంక్షన్ పెట్టమని ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఆ ఆదేశాల మీదనే మేము పంపించడం జరిగింది.
జరిగింది. 672 కూడా శాంక్షన్లోకి తీసుకున్నాము. 672 మరియు 1907 గృహాలు, మొత్తం 2570 గృహాలు మన లేఅవుట్లో మంజూరు చేయడం జరిగింది. అంటే 78 వచ్చేసి నోన్ సెట్స్ జరిగింది. ఇదేవిధంగా ఈ గృహాలన్నీ మంజూరైన తర్వాత దాదాపు 2 నెలల క్రితం ఎమ్మెల్యే గారు కౌన్సిల్ హాల్లో మీటింగ్ పెట్టి ఆదేశాలు ఇచ్చారు. అందరూ కౌన్సిలర్స్ అందరికీ చెప్పారు, ఈ విధంగా గృహాలు శాంక్షన్ అయ్యాయి కాబట్టి ప్రతి వార్డు పరిధిలో ఎన్నెన్ని గృహాలు ఉన్నాయో మీరందరూ హౌసింగ్ వారికి సహకారం అందించండి, అదేవిధంగా గ్రౌండ్ చేసే ఏర్పాటు చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మీదట మన వార్డు కౌన్సిలర్స్ అందరూ మాకు సహకారం అందించారు. అదేవిధంగా ఈ మధ్య జరిగిన మెగా గ్రౌండింగ్ మేళాలో దాదాపు ఈ 2500 గృహాల్లో మేము 940 గృహాలకి ఒకే రోజు ఫౌండేషన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా దాదాపు ఆ రోజు 16 గృహాలు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. వాటిలో ఆ ప్రోగ్రాం జరిగిన తర్వాత దాదాపు ఇప్పటి వరకు బేస్మెంట్ లెవెల్లో 33, రూఫ్ లెవెల్లో 8, రూఫ్ క్యాస్ట్లో 10. ఈ రూఫ్ క్యాస్ట్ 10లో దాదాపు ఒక 3 లబ్ధారులు మన లేఅవుట్ కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు అక్కడ కాపురం చేస్తున్నారు. వాళ్ళు అడిగిన మీద ఎలక్ట్రిసిటీ అడిగిన మీద సార్ని కూడా అడిగారు, ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళని చూసి మిగతా లబ్ధారులు కూడా ఈ 51 మందిని చూసి మిగతా లబ్ధారులు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా గృహాలు మేము కూడా కట్టుకుంటామని రావడం జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మెప్మా పీడీ 360 మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది. వాళ్ళ 146 మందికి ఇప్పుడు మెప్మా ద్వారా 20,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వాటిల్లో దాదాపు 87 మందికి 20,000 వంతున అమౌంట్ నగదు ఇవ్వడం జరిగింది. మన మెప్మా వారు ఆ 87 మంది లిస్టు మా హౌసింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము ఆ మెప్మా వారు ఇచ్చిన మీదట ఆ 87 మంది బెనిఫిషరీస్ని వాళ్ళు ఇచ్చారనగానే వాళ్ళని కలిసి అది వేరే రకంగా ఈ మంజూరైన మొత్తాన్ని వేరే రకంగా మీరు యూజ్ చేయడానికి లేదు, గృహం కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ ప్రతి వార్డు మా ఎండిఓ గారు అదేవిధంగా మా ఎంఆర్ఓ గారు అందరం కలిసి ప్రతి వార్డుకి వెళ్ళి మా కమిషనర్ గారు అందరం కలిసి ప్రతి వార్డుకి వెళ్ళి మేము మోటివేట్ చేస్తున్నాం సార్. చాలామంది లబ్ధారులు కూడా అంటే మీరేంటంటే మన లేఅవుట్ లబ్ధారులు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సార్ కట్టుకోవడానికి. చాలామంది మోటివేట్ అవుతున్నారు. కొంతమంది మా 960 మంది ఆప్షన్ 3లో అడుగున్నారు సార్. ఆప్షన్ 3లో అడిగిన వాళ్ళు మాత్రం గృహాలు కొద్దిగా నిర్మించి మోటివేట్ చేసుకోలేమని చెప్తున్నారు. దాని మీద కూడా ఈ ప్రోగ్రెస్ని ఎలా ఉంది అనేటువంటి సమీక్షించడానికి వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారు రావడం, వారు సమక్షంలో అందరి అధికారులతోటి డాక్టర్లతోటి మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో సమీక్షలో మా మున్సిపల్ వైస్ చైర్మన్లు ఇద్దరు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధికారులు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. జేసీ గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి 1-2 విషయాలు కోవిడ్ కంట్రోల్ విషయంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో మనకి ఫస్ట్ ఫేజ్ చూసాం, సెకండ్ ఫేజ్ చూసాం. సెకండ్ ఫేజ్ కొంత ఎక్కువ భయానకమైన పరిస్థితులు వెంకటగిరి టౌన్లో కానీ వెంకటగిరి రూరల్ ఏరియాలో ఉన్నాయి. ఆ సమయంలోనే వెంకటగిరిలో ఉంది. అయితే తర్వాత కొంత కంట్రోల్ చేస్తూ వచ్చారు కన్సల్ట్ డాక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ దీనిలో ఉన్నటువంటిది ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి మానిటరింగ్ అసిస్టెన్స్ సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో తగ్గిందేమో అనేటువంటిది నాకున్న అభిప్రాయం. వాళ్ళైతే మానిటర్ చేస్తున్నారు కానీ స్థానికంగా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి డే టు డే బేసిస్లో జిల్లా కలెక్టర్ గారు కానీ మీరు కానీ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ అనేది కొంత భయంకరంగా కూడా లోకల్గా కూడా ఉంది. అయితే ఎన్ని చెప్పినా కొంత నిర్లక్ష్యం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. అధికారులు ఎంత చెప్పినా కూడా మాకేముంది అనేవాడు కూడా. ఇటీవల మీకు కూడా తెలుసు, చాలా సచివాలయాల్లో కూడా విజిట్ చేశాను. నేను కూడా విజిట్ చేసేటప్పుడు పర్టికులర్గా కోవిడ్ వ్యాక్సిన్ గురించి నేను అన్ని సచివాలయాల్లో మాట్లాడాను. కొన్ని దగ్గర
70% అయింది, కొన్ని దగ్గర 80%, కొన్ని దగ్గర అన్నప్పుడు అది ఇట్ లీడ్స్ టు అదర్ పీపుల్. ఆ వైరస్ అనేటువంటిది మిగతా ప్రజలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అట్లీస్ట్ ఫోర్సిబుల్గా మనం వ్యాక్సినేట్ చేయగలిగిన పరిస్థితి ఇప్పుడు దగ్గర ఉంది. ఎందుకంటే 70%, 80% మనం రీచ్ అయ్యాక బ్యాలెన్స్ 20%, 25% ఇవ్వలేకపోతున్నామంటే కారణం పబ్లిక్ కోఆపరేట్ చేయట్లేదు. మేము దీని వాళ్ళందరినీ కూడా వాళ్ళ టర్న్ బేసిస్లో పోతూనే ఉన్నారు. పోయినా కూడా పబ్లిక్లో నుంచి కొంత అవేర్నెస్ కానీ కొంత వాళ్ళ విల్లింగ్నెస్ రావట్లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలనేది ఆఫీసర్లకి సరైన గైడెన్స్ లేదు సార్. నేను వెళ్ళి గైడెన్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వీళ్ళకి ఉండాలి. అది ఎలా మనం చేయాలి ఆ ప్రాసెస్ కూడా, ఆ ప్రోటోకాల్ కూడా మీరు కానీ అక్కడి నుంచి గైడ్ చేస్తే లోకల్ పోలీసు, రెవెన్యూ వీళ్ళందరితో విలేజ్ టు విలేజ్ వెళ్ళి ఎవరైతే తీసుకోమంటున్నారో వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం కంపల్సరీగా చేయకపోతే ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడతాం. ఇది ఒకటి. రెండవది మాకు వెంకటగిరి సార్, ఇది కొంత వాళ్ళు కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఎక్కువగా ఉండడం చేత వాళ్ళు ఈ టెస్టులు చేయించుకోవడం, వ్యాక్సిన్ చేయించుకోవడం వీటన్నింటిలో అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు పని చేసుకున్నామా, ఆ మాస్టర్ వ్యవస్థ లేకుంటే వాళ్ళ ప్రోడక్ట్తో డబ్బు వస్తే దాంట్లో వాళ్ళకి గడిచిపోతాం. ఈ బిజినెస్లో వస్తున్నారు, ఆ షాపింగ్ వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, ఈవినింగ్ వరకు వాళ్ళతోనే చాటింగ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఏదో వాళ్ళు బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళు ఆ ప్రోడక్ట్ అంతా కూడా హోల్సేల్లో ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. వచ్చేటువంటి ఈ పర్చేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు ఏదైనా రిస్ట్రిక్షన్ పెట్టి టెస్టింగ్ అనేది పెట్టకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. టెస్ట్ చేయడమా లేకుంటే టెస్ట్ చేసిన రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని మనం ఆ షాప్ యజమానులకు చెప్పి అలౌ చేయడమా చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ లేబర్ ఓరియంటెడ్ ఎంప్లాయ్మెంటే ఇక్కడ ఉంది. దీనికి ఏం చేస్తున్నారంటే మనకి నియర్ బై